గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన రామ్జీగొండ సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. రామ్జీగొండ 163వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీ గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన రామ్జీగొండ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. రామ్జీగొండ పోరాట స్ఫూర్తితో ఆదివాసీ గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. रामजीगोंड 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 ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆదివాసీ హక్కుల గురించి ఎస్పెషల్లీ మన జిల్లాలో సుమారుగా 9,000 మందికి పోడు పట్టాలు కూడా తొందరలోనే ఇవ్వబోతా ఉన్నాం. సో పోడు పట్టాలు అయితే కానివ్వండి, వేరే ఇతర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఐటీడీఏ నుంచి ఏమైతే స్కీమ్స్ రావాలో అవన్నీ కూడా 100% ఎవరైతే రియల్ బెనిఫిషియరీ ఉంటారో ఆదివాసులకు అందరూ కూడా అందే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో అన్నీ కూడా మేము చేస్తామని కూడా తెలుసుకుంటూ ఇంకొకసారి రామ్జీగొండ వర్ధంతికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదైతే రామ్జీగొండ స్ఫూర్తితోని ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేస్తారో రామ్జీగొండ గారి వర్ధంతి సందర్భంగా వచ్చిన అందరికి కూడా నమస్కారాలు. ఆయన ఆశయాలని ఆయన గిరిజనుల కోసము ఆదివాసీల కోసం ఎంతో త్యాగం చేసినాడు. వాళ్ళ కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినాడు. వారి ఆశయాలని